సో, ఒక బేసిక్ పర్సన్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఇంతసేపటి నుంచి ఒక మాట అన్నారు. కంపల్సరీ లాంగ్ టర్మ్ గోలే హ్మ్. చూడాలి అని. ఆ లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ లోపు లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి? అంటే ఎన్ని ఇయర్స్ లోపు మధ్యలో తీసేయకూడదు. హ్మ్. తొందరలో ఇప్పుడు, అవసరాలకి. ఇప్పుడు అది 3 ఫ్యాక్టర్స్ మేడం. ఒకటేంటంటే వాళ్ళ గోల్. హ్మ్. గోల్ ఏంటి? రిటైర్మెంటా? ఎడ్యుకేషనా? ఏంటి? ఎంత సమయం ఉంది? ఆ సమయంలో ఎంత డబ్బులు కావాలి? హ్మ్. ఈ బేసిస్ మీద వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎంత రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ మనం ప్లాన్ చేసుకోవాలనేది ఒక గోల్. హ్మ్. సో, ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటది. ఎప్పుడైతే మన ఎక్స్‌పెక్టేషన్స్ ఈ 12-15% కంటే ఎక్కువ మనం ప్లాన్ చేసుకుంటామో, హ్మ్. ఒక్కొక్కసారి గోల్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం. హ్మ్. ఓకే. సో, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. జనరల్‌గా చేసే దీంట్లో ఏంటంటే, రిటర్న్స్ కూడా కాలిక్యులేట్ ఎలా చేస్తారంటే, ఎస్ఐపి ఏమో ఎక్స్ఐఆర్ఆర్ కాలిక్యులేషన్ చేయాలి. హ్మ్. అంటే ఇర్రెగ్యులర్‌గా మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ పోతాం కాబట్టి, ఈ ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎక్స్ఐఆర్ఆర్ రూపంలో హ్మ్. కాలిక్యులేట్ చేసుకోవాలి. అదే లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకేసారి పెట్టేటప్పుడు మాత్రం సిఏజీఆర్‌లో కాలిక్యులేట్ చేసుకోవాలి. హ్మ్. సో, అది కూడా క్లారిటీ ఉంటే దాన్ని బట్టి వాళ్ళ రిటర్న్స్ ఎంత జనరేట్ అవుతుందనేది తెలుస్తది.